ప్రతి ఒక్కరికి ఈ శుభ సందేశం కావాలి. అదేంటో తెలుసా? దేవుడు నీ తోడు, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడే నీ పక్షమున ఉంటే నీకు విరోధిగా ఉన్నవాడు ఎవడు? నువ్వు ఆలోచించుకో. నీకు విరోధముగా ఉన్న కార్యం ఏది? నీవు ఆలోచించుకో. నీకు విరోధముగా ఉన్న ఆయుధం ఏంటి? ఆయన సన్నిధిలో నిలుచొని ఆయన వైపు చూస్తూ నీవు ఈ విషయాలు ఆలోచిస్తే ఇవన్నీ కూడా తేలిపోతాయి. నీకు తెలుస్తుంది, నాకు విరోధమైన వాడు ఉన్నా కూడా ఆయన ముందు వాడు అసలు ఏమీ కానివాడు. నాకు విరోధమైన కార్యాలు చాలా ఉన్నా కూడా ఇవన్నీ కూడా తేలిపోయేవే. నాకు విరోధముగా ఎంతమంది ఎన్నో ఆయుధాలను ప్రయోగించారు, కానీ అవేవి నాకు వ్యతిరేకముగా పని చేయవు. ఎందుకంటే యేసుక్రీస్తే నా పక్షమున ఉన్నాడు. యుద్ధము చేయు యెహోవాయే నా చేత యుద్ధము జరిగించుటకు నా పక్షమున ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే నా పక్షమున ఉన్నాడు.